పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామాన్ని సందర్శించిన మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాగూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలతో కలిసి ఉపాధి హామీ కూలీలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. కూలీల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి పిల్లల విద్యాభివృద్ధిపై ఆరా తీశారు. పిల్లలు ఎలాంటి పాఠశాలలో చదువుతున్నారని, వారికున్న సదుపాయాలు ఏమిటి అనే అంశాలపై వివరంగా తెలుసుకున్నారు. తీవ్రమైన వేసవిలో పనిచేస్తున్న కూలీలకు తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉద్దేశంతో వారికి గ్లూకోజ్ పానీయాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుక్కలగూడూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ శంకర్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ కుటుంబంలో ప్రతి 100 ఇల్లు ఇక్కడ మీకు అవసరం. 100 ఇల్లు 120 ఇల్లు రాపించిండు మక్కన్ సింగ్. మీకు ఇస్తాం కదా, మీకు ఇస్తాంకే కదా మేము. ఇప్పుడు పవర్ లో ఎవరున్నారు? మనమే. ఇప్పుడు మనం ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సింపుల్ చెప్తాను నేను. ఈ రోజు మనం కాంగ్రెస్ లో ఉన్నాం, మన ప్రభుత్వం నడుస్తుంది. ఒక్క ఓటు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మనం వేస్తే ఏమైతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని బయటకు వస్తాయి. అరే ఈ పల్లాని ఎల్లమ్మ ఈమె ఎయ్యలే, టీఆర్ఎస్ కేసింది, ఈమె ఇల్లు తీసేయండి. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం ఉండేది కాంగ్రెస్. కాబట్టి ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏదొచ్చినా మీ భవిష్యత్తు, మీ పిల్లలు జాబ్లకు పోతారు. కేజీ నుంచి పీజీ వరకు 230 కోట్లు పెట్టి ఇల్లు ఎప్పుడైనా స్కూలు మీరు చూసిండ్రా అమ్మ? ఇంటర్నేషనల్ స్కూల్ తెచ్చిండు మీ అన్న. ఏం అవసరం ఆయనకి? ఊరు బాగుండాలి. ఊరి నుంచి 100 మంది వెళ్ళిపోయినరు. మీ బిడ్డలు మీ కళ్ళెదురుగా ఉండాలి, మీ కోడలు కొడుకు మీ ఎదురుగా ఉండాలి, మీ బిడ్డలకి జాబులు రావాలని తప్పన. పిల్ల చూడు 10th క్లాస్ హాస్పిటల్ చేసి కాలేజ్ చేసి పెద్దూరికి ఏం లేదు, కాలేజ్ లేదు కదా, ఏముంది? ఇప్పుడు అన్ని చేస్తున్నాం కదమ్మా, ఇప్పుడు చేస్తున్నాం కదా. పుస్తకం ఆడదాన్ని విడిచిపెట్టి ఇక్కడ పెట్టినాడు కదా, ఊళ్ళో పూలు వేసి. అది ఇప్పుడు నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు. ఈ మక్కన్ సింగ్ చేస్తున్నాడు కదా ఇప్పుడు. అవునమ్మా, పల్లెటూళ్ళే మంచిగా అవుతున్నాయి, పెద్ద ఊరు అన్నట్టే. కానీ ఇప్పుడు ఒకటే అమ్మా, అదే ఒకటి మైండ్ లో పెట్టుకొని పల్లెటూర్లు ఇప్పుడు పిల్ల 10th క్లాస్ వాళ్ళ నాన్న పనికి వచ్చింది, కేజీ నుంచి పీజీ చదువుతుంది ఆ పిల్ల. ఈ పాప చెల్లి పీజీ చదువుతుంది. అవునా? ఎక్కడ చదువుతుంది? ఫ్రీ చదువుతుంది. అమెరికా కూడా పోతుంది, పంపిస్తాం. దాని ఇచ్చాం మరి. కరెక్ట్, చదవాలి కదా మరి, చదవకుండా పోద్దా? చదవాలి మరి, చదువు పోవాలి పోవాలి అట్లా. అదే